హలో హై గైస్ అందరికీ అండ్ మీ అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ గైస్. చాలా మంది నన్ను అయితే సపోర్ట్ చేశారు అండ్ మీ అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళకి థ్యాంక్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్, మెసేజ్ పెట్టిన వాళ్ళకి థ్యాంక్స్, కామెంట్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్స్. సో ఐ లవ్ యూ ఆల్ గైస్ నిజంగా. అండ్ మల్టీప్లేయర్ ఆడమని అడుగుతున్నారు బ్రో. నాదైతే రియల్ మైండ్ క్రాఫ్ట్ కాదు బ్రో, నేను క్రాఫ్ట్‌మ్యాన్ 5 ఆడుతున్నా. సో ఇది మైండ్ క్రాఫ్ట్ అండ్ మల్టీప్లేయర్ వస్తే చెప్పండి, ఆడదాము. లేకపోతే వద్దు. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ అంటే ఆ రోజు మా ఫ్రెండ్ మల్టీప్లేయర్ ఆడాం కదా, నేను మా ఫ్రెండ్. సో మేము ఒకే దగ్గర ఉండి చేసామన్నమాట. అది వస్తుందంటే చెప్పండి, ఆడదాము, లేకపోతే లేదు. ఓకే. అండ్ ఈరోజు లాస్ట్ ఎపిసోడ్ వాట్ అదే కదా పడలేదు సడన్గా. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో నేను పొయ్యి ఇవైతే తెచ్చుకున్నాయి. వీటి పేరు ఏంటి, టెరాకోటా బ్లాక్స్. అక్కడ శాండ్ ఉంది కదా, శాండ్ దగ్గర ఉంటుంది. అండ్ స్లైడ్ అదైతే దొరికింది మనకి. అదేంటది నాకు రాదప్ప, నోరుతారు కదా అది. మా టెంపుల్, శాండ్ టెంపుల్ అయితే దొరికింది. అండ్ టార్చులు కూడా చేసుకొని వెళ్ళా. అండ్ ఈ షెల్కర్లో పెట్టేశాను కావాల్సిన వస్తువులు. టెరాకోటా బ్లాక్స్ అన్నీ దొరికాయి. సో ఇంకా అన్నీ సర్దేద్దాం. అండ్ సిల్క్ టచ్తో వాడేసా. సిల్క్ టచ్ని చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం. ఇవన్నీ సర్దేస్తాం. స్టోన్ అన్నీ పెట్టేద్దాం. ఆ తర్వాత క్విట్ అయిపో. తర్వాత ఎమరల్డ్ దొరికింది. గోల్డ్ కూడా దొరికింది మనకి. దాంట్లోనే నేమ్ ట్యాగ్ కూడా దొరికింది. అండ్ యాన్విల్ కావాలి ఇప్పుడు మనకి. చూడాలి అది ఎంత ఉంటుందో, ఐరన్ ఎంత ఉంటుందో. బట్ ఈ ఎపిసోడ్లో కాదులేండి. ఈ ఎపిసోడ్లో నేను క్రీపర్ ఫామ్ చేయాలనుకుంటున్నా. డైమండ్ పికాక్స్ వాడదాం. సిల్క్ టచ్ లోపల పెట్టేద్దాం. చాలా మెయిన్ మనకి సిల్క్ టచ్, చాలా రేర్గా దొరుకుద్ది కాబట్టి. అండ్ TNTs కూడా దొరికాయి అక్కడే. ఇప్పుడు మనకు కావాల్సింది ఫుడ్ కదా. షుగర్ క్యాన్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడే కాదు ఫామ్. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కన్ఫామ్గా ఫామ్ అయితే చేస్తా. ఓకేనా, చూద్దాం మరి. నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తారు మా ఫ్రెండ్స్. అండ్ చాలామంది సపోర్ట్ చేశారు. కొంతమంది చేయాలనుకున్నారు ఐ థింక్ సో. నాకైతే మెసేజ్ కూడా పెట్టారు. ఐరన్ దీంట్లో ఉంది. హలో. అండ్ ఇది కూడా వాట్, ఇవన్నీ ఎందుకు దీంట్లో ఉన్నాయి? ఒక్క నిమిషం. ఇది కదా, దీని లోపలికి వెళ్ళాలి అవన్నీ. 49. ఓకే, థ్యాంక్స్. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, సపోర్ట్, కేర్. ఐ థింక్ సో. ఇప్పుడు వేరే పెట్టాలి. అండ్ ఇవెందుకు తెచ్చుకున్నా అంటే నాకు చిన్న ప్రాసెస్ అయితే ఉంది. సో షెల్కర్స్ కూడా తీసుకుందాం. షెల్కర్ మన దగ్గరే పెట్టుకుందాం. ఇన్వెంటరీ ఫుల్ అయితే మనకే కదా ప్లస్. సో షెల్కర్స్ అయితే మన దగ్గర పెట్టుకుంటా. ఎక్కువ వద్దు, కొన్ని పెట్టుకుంటా. అండ్ ఇది కూడా లోపల పెట్టేద్దాం. ఊలు, ఫుడ్ కావాలి. అండ్ ఐరన్ బోరు. ఆ తర్వాత ఇవి రాకెట్స్. క్రీపర్స్ని చంపా నేను, అందుకే రాకెట్స్ వచ్చాయి. ఇప్పుడు ఓవర్స్ ఏవి నేను ఒకటి మర్చిపోతున్నాను అబ్బాయి, ఆడ పెడతాను. అదే నాకు అస్సలు పెద్ద తలనొప్పి. ఫుడ్ ఎడకరా, ఇది కూడా ఎడకరా. ఫుడ్ లేదు, ఫుడ్ చేసుకోవాలి. 2 ఐరన్ బ్లాక్స్ ఉన్నాయి, మంచిది. అండ్ ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఫుడ్ దీంట్లో కూడా ఉంది. శాడిల్ అయితే ఉంది. టార్చులు కూడా ఉన్నాయి, బెడ్ కూడా ఉంది. సోప్. ఈరోజు అయితే నిద్రపోలా ఎపిసోడ్ వల్ల. ఇప్పుడు క్రీపర్ ఫామ్ కట్టాలి. ఎలా, ఒక్క నిమిషం. నువ్వు పేలకు, నీ వల్ల లాస్ట్ టైం బుక్ అయిపోయింది ఛానల్. ఐ మీన్ అదేంటది, దగ్గర స్పాట్స్. ఫాలో మీ. దీంతో ప్లేయింగ్ చేపిద్దామా? ఓకే. ఇంకొక దెబ్బ దానికి. ఫైనల్గా గన్ పౌడర్ వచ్చింది. ఎక్కడ చేద్దాం? డైమండ్ షవల్ తెచ్చుకుందాం పోయి ఫస్ట్. స్టోన్ కూడా కావాలి మనకు. అలాగే చూద్దాం. స్టోన్ ఎంత ఉంది మన దగ్గర? దేంట్లోనే స్టోన్ ఉంది. దీంట్లోనా? కాదు, దీంట్లో స్టోన్ ఉంది ఐ థింక్. స్టోన్ దీంట్లో కదా. స్టోన్ లేదా? వాట్, స్టోన్ లేదబ్బా. 12 ఐటమ్స్ మోర్ ఐ థింక్ సో ఉంటుంది. దీన్ని మనం తీసుకుందాము. అండ్
ఇవి లోపల పెట్టేద్దామా? స్టోన్ ఇక్కడ ఉంది అంతేనా? కాబుల్ స్టోన్ తీసుకుందాం. హోపర్స్ కూడా కావాలి మనకి. నేను ఏం తీసుకోవటం లేదబ్బా, డైరెక్ట్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. ఐరన్ బ్లాక్స్ తీసుకుందాం. ఏది చెస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ ఐరన్ చేసేసుకుందాం. హాపర్కి ఐ థింక్ సో చెస్ట్ కావాలి. ఓకే 23 ఉన్నాయి కదా, ఒక చెస్ట్ చేసుకుందాం. ఒకటి కాదు, మినిమం ఒక 4-5 చెస్ట్లు చేసుకోవాలబ్బా. ఓట్ మర్చిపోయా. 1 2 వచ్చాయా? మంచిది. యా ఇప్పుడు ఐరన్ తీసుకొని ఇలాగా నేను చేస్తున్నా కదా, సరదాగా చేస్తున్నా. మరి రావడం రాకపోవడం దాని ఇష్టం. అది మధ్యలో చెస్ట్ 2 వచ్చేసాయి. 2 చాలవు మనకు, మినిమం ఒక 4-5 కావాలి. 4 చాలు గైస్, 4 చాలు. కొత్త ఇది అనమాట, కొత్త ఓకు ఏం కాదు, వాడామా దీన్ని. అదే కదా, రెసిపీ రాకపోయేసరికి వాడినట్టు ఉన్నాం ఐ థింక్ సో. ఈ అడగచోట వాడుంటాం లేండి. చెస్ట్లు యా చాలు. అండ్ మధ్యలో చెస్ట్ 3. ఓ నేను సరైన హాబర్ పెడుతున్నాను. మనకి ఇంకా ఏం కావాలి? ఐరన్ కావాలి. ఏది ఇది ఐరన్? హలో, ఇది దానికి మనం గుడ్డు కుడితే ఏమైనా పెట్టుకోవాలబ్బా, ఈజీగా ఉండాలి మనకి ఏదైనా. అది చూడండి అసలు కలెక్ట్ అయితే కదా అది ఆడుకుంటుంది. సరిపోద్ది ఇది. ఇప్పుడు చెస్ట్ మధ్యలో ఒకటి చాలు. 4 3 చెస్ట్లు. ఇప్పుడు షవల్ కదా, షవల్ ఏది? ఐరన్ షవల్ ఉంది, తీసుకుందాం. అండ్ 2 ఐరన్ షవల్సే తీసుకుంటున్నా. ఐ థింక్ సో చాలు. అండ్ యాడ్ చేద్దాం అబ్బా, ఇటు వెళ్దామా? ఫుడ్ కోసమే నేను చంపేది, లేకపోతే నాకేం అవసరం. చూద్దాము. అరే ఎలక్ట్రా తెచ్చుకోవాల్సిందబ్బా. చలో ఎలక్ట్రా తీసుకుందాం. ఎందుకంటే మనకి అంటే దూకడానికి పాసిబుల్ ఉన్నారు కదా. ఫస్ట్ అంతా చేయనియండి, నేను లావా గీవా అన్నీ తెచ్చుకొని నేను పెట్టుకుంటా. ఎలక్ట్రా అయ్యా, అరే ఎలక్ట్రా రా అయ్యా. ఏది ఎలక్ట్రా? ఓ ఐరన్ ఉందా? ఓకే దీన్ని తీసుకొని దీన్ని ఓపెన్ చేయి. ఓ సారీ, ప్యాంట్స్ తీసేసా. సరే నోన్నబ్బా నాయన. నేను ఇది పెట్టుకొని ఎలక్ట్రా తీసుకుందాం. అండ్ ఫైనల్ ఫినిష్. చలో ఒక మంచి ప్లెయిన్స్ ఏరియా చూద్దాము. ప్లెయిన్స్ ఏరియా. యా ఐ థింక్ సో. ఈ ప్లేస్ చాలా అనుకుంటా. మన ఇంటి నుంచి దూరమే కొంచెం, ఎందుకంటే దూరంగానే ఉండాలి. అండ్ ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టైల్ ఎంట్రీ ఏమన్నా ఇద్దామా? స్టైల్ ఎంట్రీ ఇద్దాం, ట్రై చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. అనుకున్న డిఫరెన్స్ వస్తుందని. ఈ బ్లాక్ డిఫరెన్స్ వచ్చిందబ్బా, ఎందుకంటే మనం వాడు బ్లాక్ పెట్టలేదు కదా, సో దాన్ని కౌంట్ అయ్యేలా నేను. ఎస్ చలో ఇప్పుడు దీన్ని ఫిల్ చేసేద్దాం. దీనిపైన మనం అయితే బిల్డ్ చేద్దాం. ఎందుకంటే ఒక స్టైలిష్ లుక్ అనమాట. ఎప్పుడు గ్రాస్ మీద ఏం కడతాము, కొత్త కట్టాలబ్బా. కాబుల్ స్టోన్ ఉంది, పిచ్చగా ఉంది. స్టోన్ తెచ్చుకున్నాం. సిల్క్ టచ్ తీసుకొని స్టోన్ కావాలి మనకి. చూద్దాము. డైమండ్దే కాబట్టి ఫాస్ట్గా కాబుల్ స్టోన్ అయితే మైన్ అయిపోద్ది. మనం దానికి ఏం ఆలోచించవల్లా. చాలు ఐ థింక్ సో. అంటే కాబుల్ స్టోనే కదా, పక్కనే ఉంటుంది. మనం మినిమం ఒక 4-5 స్టాక్స్ తీసుకుంటే మనకి పనికి వస్తుంది. స్టోన్ అవసరం లేదనుకుంటా. నేనేమనుకున్నా, ఓకే యూజ్ ఏమన్నా అయిద్దేమోలే ఒకవేళ స్టోన్ తీసుకెళ్దాము అని అనుకున్నా. నేను చూసుకున్నా,
స్టోన్ అవసరం లేదనిపించింది, బట్ ట్రై చేద్దాం. స్టోన్ వద్దబ్బా, స్టోన్తో అయితే చేయదలుచుకోవాలి. ఇక షవర్ అయిపోయింది. చలో స్టోన్ కావాలి ఇప్పుడు మనకి, దానికోసం మన పోరాటం. ఓకే గైస్, నేను మొత్తం కలెక్ట్ చేసుకున్నాకైతే కనపడతాం. సో గుడ్ మార్నింగ్ గైస్. అండ్ ఫైనల్గా మొత్తం చేయాల్సింది చేసేసాను. అంటే ఇది మొత్తం అయిపోయింది. అండ్ లోపల మీకైతే చూపిస్తాను ఎంత మైండ్ చేసుకున్నాను. ఇలాగ చేశాను. అంటే అక్కడ దాకే. అండ్ స్ట్రైట్గా ఆ లాస్ట్ టార్చ్ వరకు చేశాను. సో అది మొత్తం మనకి 4 స్టాక్స్ వచ్చినట్టుంది. 1 2 4 స్టాక్స్ అండ్ 8 వచ్చింది. అండ్ ఇక్కడ ఇది ఉంది, ఓర్ తీసుకుందామని అనుకుంటున్నాను, పోలోర్. బట్ ఇప్పుడే కాదు, చేద్దాం అన్నీ మెల్లమెల్లగా చేద్దాం, మెల్లమెల్లగా. ఓ వాట్, సడన్గా స్క్రీన్ తిరిగిపోయింది. ఇప్పుడు మనకి హాపర్ 2 and 3 and 4. 4 హాపర్ తర్వాత చెస్ట్ పెడతాం. 1 2 కనెక్షన్ అయిందా లేదు, కనెక్షన్ చేసేలా చూసుకోండి గైస్. కనెక్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ పెట్టుకుందాం, హాఫ్ హ్యాండ్లో కనెక్ట్ అవ్వాలి రెండింటికి. అండ్ ఇప్పుడు ఓకే, ఎలాగైనా ఇంకో చెస్ట్ కావాలబ్బా. చూద్దాం రండి. ఫస్ట్ ఆ రెండింటికి కనెక్షన్, ఈ 4కి కనెక్షన్ ఇచ్చుకుందాం. ఈ 4 ఒకే దానికి కనెక్షన్ ఇచ్చేసుకుందాం ఇప్పటికైతే. నెక్స్ట్ నేను కావాలంటే మార్చుకోవచ్చు, 2 చెస్ట్లు పెట్టి దానికి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు కాబుల్ స్టోన్ తీసుకోండి. వుడ్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 3. ఒక చెట్టు బాగా కొట్టుకోవాలి కన్ఫామ్గా, ఎందుకంటే మనకి ఇంకా చెస్ట్ కావాలి, అలాగే ప్లాంక్స్ కూడా కావాలి స్లాబ్స్ చేసుకోవడానికి. క్రాఫ్టింగ్ టేబుల్ తెచ్చుకున్నాను అబ్బా. నేను ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ తెచ్చుకుంటా. బట్ ఎప్పుడంటే క్రాఫ్టింగ్ టేబుల్ మర్చిపోయాను నేను ఇంటి దగ్గర. ఓకే, ఫుడ్ గురించి కూడా చూడాలబ్బా. ఫుడ్ చూడండి, 3 bars తగ్గిపోయింది అప్పుడే. రాత్రి ఎవడో కూడా కొట్టాడు, జాంబీ గడు కొట్టాడు అది. నేను లోపల మైండ్ చేస్తా ఉన్నా, వెనక్కి తిరిగి చూడాల. ఆడొచ్చాడు, జబ్బని కొట్టాడు, జుబ్బని చచ్చాను అంటున్నా. అదే కొట్టాడు, డ్యామేజ్ అయింది. 1.5 హార్ట్ పోయింది దానివల్ల, వాడి వల్ల. ఓకే, ఒక చెస్ట్, ఆ తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్ అయిపోయింది కదా. లోపల పెట్టి స్టోన్స్తో ఒక స్లాబ్ ట్రై చేద్దాం. 6 చాలు. అండ్ ఇప్పుడు దీన్ని బాగా బ్రేక్ చేసేద్దాం ఈ రెండింటిని. కావాలంటే ఇప్పుడు మళ్ళీ పెట్టుకుందాం, అంతే కదా. నువ్వు ఇక్కడికి వచ్చే, అరే ఇప్పుడు స్లాబ్స్ తోటి పని ఉంది గైస్. స్లాబ్స్ ఇక్కడికి రండి, నువ్వు ఇక్కడరా సరిపోద్ది. అండ్ ఇవి సపరేట్ లాక్ అవ్వకూడదు వాటికి. ఇప్పుడు వీటికి లాక్ అవ్వాలి. ఇది అంటే మనం తీసి మళ్ళీ పెట్టాలి. టైం వేస్ట్ పని. టైం వేస్ట్ ఏం కాదబ్బా, ప్రాసెస్ పని. ఈ క్రీపర్ ఫామ్ ఒకటి అయిపోతే నాకు ఇంకా ఫామ్లు ఏమి ఉండవా. అప్పుడు నేను ప్రశాంతంగా వరల్డ్ని లేకపోతే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు వరల్డ్ని. ఫినిష్. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టోన్ తీసుకోండి. ఓకే, ఒక్క నిమిషం. స్టోనా? ఓకే 1 2 3. ఓకే 1 2 3. అండ్ దీన్ని బ్రేక్ చేసి ఇక్కడ పెట్టండి. 1 2 3. అండ్ 2 బ్లాక్స్కి ఇది మొత్తం అంటించేయండి. సారీ, 3rd బ్లాక్కి ఇవి అతికిచ్చేసేయండి, సరిపోతుంది. అండ్ దీన్ని కూడా సేమ్ టు సేమ్ కింద బ్లాక్ బ్రేక్ చేయండి, అండ్ దాని కిందది కూడా బ్రేక్ చేయండి. అండ్ 1 2 3. దీన్ని కలిపేద్దాం. ఆ తర్వాత కనెక్షన్ ఇదిరా. ఒక్క నిమిషం. ఫినిష్. అండ్ ఇలాగ స్ట్రైట్గా ఒక 20 హైట్ బోన్, 20 బ్లాక్స్ హైట్ నేను వెళ్ళి చూపిస్తాను. స్టోన్ అయితే అయిపోయింది, కలెక్ట్ చేసుకొని రావాలి. ఫైనల్గా 3 స్టాక్స్ అయితే అయింది. ఐ థింక్ సో చాలదు. ఈ లేయర్ ఒకటి బ్రేక్ చేసేసి చేసుకుంటాను. ఇంకా నేను కూడా పైకి వెళ్ళిపోతా, అంటే బిల్డ్ పైకి వెళ్ళిపోతా. చూద్దాం. అండ్ బకెట్స్ కూడా కావాలి, బకెట్స్ కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్ళాలి. అబ్బా పెద్ద పనే పడింది. చూద్దాం. ఇది ఒక టార్చ్ మళ్ళీ పెడదాం, మళ్ళీ వాళ్ళు స్పాన్ అయిపోతారు జాంబీస్ అలాగా.
పైన పెడదాం. యా ఐ థింక్ సో అది కలెక్ట్ అయిపోయింది. ఈ లాస్ట్ లేయర్ ఇది ఒకటే కదా, ఇంకెన్ని బ్లాక్స్, 3 బ్లాక్స్, ఫినిష్. సో యా రూమ్లా తయారైంది. అండ్ యా ఇప్పుడు ఫైనల్గా ఇలా తెచ్చుకోండి. ఇలా ఒక 10 బ్లాక్స్ స్ట్రైట్గా, లైక్ మీకు చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఒక్క నిమిషం, నాకు బుర్ర దొబ్బుతుంది గైస్ ఇలా ఆడితే. ఇంకా తప్పదు, మీకోసం ఆడుతున్నా. చూడండి అది నేను ఆడుకొడితే ఆడిపోతున్నా. నాకేంటంటే పని ఫాస్ట్గా అయిపోవాలి. సో దానికోసం ఇంకా బ్లాక్స్ వేస్ట్ అయినా పర్వాలేదు. యా ఓ 11th బ్లాక్ ఏరియా అయిపోయిందా. మళ్ళీ 11/11 ఏరియా కాకూడదు, మళ్ళీ స్పాన్ అవ్వదు నీట్గా. ఫైనల్గా ఓకే ఇలా 4 సైడ్స్ చేసుకోండి. యా ఫైనల్గా మొత్తం అయిపోయింది. అండ్ ఇప్పుడు మీరు కలపాలి. ఇవన్నిటినీ ఒకటి చేసేద్దాం. చలో మీకు ఒకటి చేసి చూపిస్తా, తర్వాత నేనైతే చేసుకుంటా అన్నీ. 1 2 3 4 5 6 7 8 9 కదా, ఇంకా 2 కావాలి. 8 9 ఐ థింక్ సో చాలు. అండ్ ఇప్పుడు వీటిని కలిపేయాలి. లైక్ ఓకే 1 2 3 4 5 6 7 8 9 యా. ఇప్పుడు దీన్ని ఫిల్ చేసేసి ఇక్కడ కూడా ఇలానే చేసింది, అక్కడ కూడా అలానే చేసింది, అక్కడ కూడా అలానే చేసింది. సో మొత్తం అయిపోయి కనపడతా బాయ్. యా అండ్ ఫైనల్గా మొత్తం అయితే పెట్టేసాను. కింద టార్చ్లు కూడా ప్లేస్ చేశాను, అందుకే మీకు పైకి వెళ్తురు అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఇలా ఒక 4 బ్లాక్స్ హైట్ లేపండి. 4 బ్లాక్స్ హైట్ లేపి చుట్టూ పెట్టేయండి. ఇంకా మీకైతే వద్దులండి, 4 బ్లాక్స్ ఇలా లేపండి అబ్బా. ఇంకా చుట్టూ ఆ 4 బ్లాక్సే పెట్టేయండి. ఓకే చూపిస్తా. అండ్ కాబుల్ స్టోన్ అయిపోయింది. మధ్యలో వాటర్ పోసుకున్నా, బట్ అది జాంబీస్ వెంటాడుతున్నాయి నన్ను. ఓకే అదిగోండి చెప్పాను వచ్చేస్తాయని జాంబీస్ నాయనకే. అండ్ ఇదైతే నైట్ కాబట్టి వీళ్ళు వస్తున్నారు. స్లీప్ వేసేద్దామంటే లేదు, ఫస్ట్ పని అయిపోతే తర్వాత ఎంత స్లీప్ వేసినా ఎవరు అడిగేవాళ్ళు ఉంటారబ్బా. చూద్దాం. ఇప్పుడు మనకైతే మినిమం ఒక 4 స్టాక్స్ 3 స్టాక్స్ అలా అయితే కావాలి. ఆ ఎక్స్పీ అలానే ఉంటే కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్పీ ఫామ్ ఉంది, బట్ నాకైతే ఉండాలి కొంచెం. 50 ఉందబ్బా ఎక్స్పీ అంతే. చూద్దాంలే కానీ. ఓకే ఇంకొక 2 లేయర్స్ అయితే పగల కొట్టేస్తా. పికాక్స్ కూడా వస్తుంది డైమండ్ది, ఇంకోటి చేసుకోవాలి మళ్ళీ. ఓకే చూద్దాము, మెల్లమెల్లగా చూద్దాం. అన్నీ చేద్దాం అబ్బా, అప్డేట్ అవుదాం మనం కూడా ఫ్యూచర్లో. ఇప్పుడు కాదు, మెల్లగా అప్డేట్ అవుతున్నాం ఇప్పటికి. చూద్దాం అప్పుడు సంగతి దేవుడికి ఎరక. ఇప్పుడు మినిమం ఒక 2 స్టాక్స్ చాలబ్బా. 2 స్టాక్స్ ఎక్కువ నన్ను అడిగితే. చూద్దాం. అక్కడ 21 అలా ఉంది కదా, అక్కడ ఇంకో స్టాక్ వస్తే నాకు అదే ఎక్కువ. లేకపోతే అనుకుంటున్నా 4 సైడ్స్ గోడలా లేపా, ఒక సైడ్ లేపా అంతే. సెకండ్ సైడ్ లేపాలి, ఇంకా లేపలేదు. చూద్దాం. యా గైస్ ఫైనల్గా అబ్బా ఇప్పటికి అయిందబ్బా మొత్తం. అండ్ ఇప్పుడు మీరేం చేస్తారంటే, నా దగ్గర చెస్ట్ ఉంది, చూద్దాం మరి. ఈ చెస్ట్తో ప్రతి కార్నర్స్ ఉంటాయి కదా, వాటర్ బకెట్స్ తెచ్చుకున్నా. 7 వాటర్ బకెట్స్ స్టీల్ తెచ్చుకున్నా నేను. స్లాబ్స్ కాదు కానీ స్టేర్స్ చేసుకోండి. స్టేర్స్ చేసుకున్నాం. 8 ఐ థింక్ సో చాలు. స్టేర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టుకోండి, ప్రతి కార్నర్ ఒకటి. అంటే ఈ సెంటర్లో కూడా పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి, ఈ లాస్ట్ ఒకటి. సారీ అలా పెట్టుకోకండి గైస్, ఇలా పెట్టుకోండి స్లిప్ ఇలాగా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటి, సారీ ఇక్కడ ఒకటి, అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఒకటి. ఇంకా మనకైతే కావాలి 4 8 12 ఐ థింక్ సో చాలు. ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి, ఇక్కడ ఒకటి పెట్టుకుందాం. ఇలా పెట్టుకోకండి, ఇలా పెట్టుకోండి.
అండ్ ఇప్పుడు వాటర్ బకెట్స్ కావాలి మనకి. 7 తెచ్చుకున్నాను, బట్ 5 ఉంటాయి, ఎందుకంటే షెల్కర్లో ఉంటాయి. లేదు, షెల్కర్లో ఉంటాయి. ఇక్కడ పోసుకోండి. తర్వాత సారీ, ఇక్కడ వాటర్ తీసుకొని ఇక్కడ పోసుకోండి. అండ్ ఇక్కడ సారీ అబ్బా, పోతుంది మొత్తం. ఇక్కడ పోసుకోండి. ఎక్కురా అయ్యా. చాలు. అండ్ తర్వాత ఇక్కడ పెద్దది అయిపోద్ది, చూద్దాం. ఇక్కడ పోసుకోండి. అండ్ తర్వాత అరే దాన్ని పడేస్తావు. ఒక్క నిమిషం కలెక్ట్ చేసుకుంటా. పర్వాలేదు, లివర్స్ పోసుకున్నా పర్వాలేదు. అండ్ ఈ మధ్యలో ఒకటి పెట్టుకొని పోసుకోవాలి. అండ్ ఈ మధ్యలో కూడా ఒకటి పెట్టుకోవాలి. సేమ్ దిట్ లైక్ అవైతే ఇక్కడ దాకా వస్తాయి. ఐ థింక్ సో చాలు. అండ్ మనము ఇక్కడ ఒక వాటర్ బకెట్ పెట్టాలి. అంటే ఇక్కడ కూడా ఒక వాటర్ బకెట్ పోసామనుకోండి, 7 దాకా వస్తుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ కింద పడిపోతే చచ్చిపోతాయి, లేకపోతే ఎక్సెట్రా ఏమన్నా జరగచ్చు. ఇప్పుడు 4 వచ్చాయి కదా మన దగ్గర వాటర్. ఇవి 2, 3 ఇంకా కావాలి మనకి. ఇంకా 2, 4, 5 కావాలి. ఓకే, మొత్తం చేసుకున్నాకైతే కనపడతా. అండ్ ఫైనల్గా అయిపోయింది. ఇంకా మనం క్రీపర్ స్పాన్ అవ్వటం కోసమే ఎదురు చూస్తున్నాం. చచ్చిపోతాను అనుకున్నా. ఓకే, అండ్ ఇప్పుడు మనము లోపలికి వెళ్ళిపోవాలి. చలో కిందికి వెళ్ళిపోదాం. సో క్రీపర్ స్పాన్ అయితే మన పని చేసుకోవచ్చు. అండ్ చలో రేపు వస్తా నేను. ఏది మా ఇల్లు? ఓకే, నాకు చీకట్లో ఏం కనపడటం లేదబ్బా. ఏదబ్బా ఇల్లు? ఇలానే. ఓకే, ఇంటికైతే వచ్చేస్తాం. సూపర్ ల్యాండింగ్. అరే వేస్ట్ చేయబాకరా. క్రీపర్ స్పాన్ అవుతాయో లేవో నాకు మళ్ళీ అదొక డౌట్. చూద్దాం, రేపు మార్నింగ్ వరకు ఎదురు చూస్తాను నేను కూడా. స్లీప్ వేసేసి నియర్ మాన్స్టర్. సరే, ఈరోజు జాగారం వెళ్ళండి, కానీ త్వరగా అయిపోతే బాగుంటుంది అబ్బా. నాకు పని చేస్తూ ఓకే వర్కింగ్, బట్ ఇవి పేలుతాయో లేవు నాకు మళ్ళీ అదొక భయం. క్రీపర్స్ అయితే వస్తున్నాయి. గన్ పౌడర్ గురించే చూడాలి మరి. గన్ పౌడరే ఏది ఇక్కడ గన్ పౌడర్ కలెక్ట్ అవుతుంది. చాలు. ఇదేంటి ఇలా పడుతుంది? ఇదైతే కష్టం కదా. మనం అయితే చుట్టూ పెట్టుకోవాలబ్బా, ఏం పెట్టుకున్నా. సో ఫైనల్గా వర్కింగ్. సో ఇది కలిసి వాటి వీడియో. బాయ్. ఆల్ సీ నెక్స్ట్ వన్. జై హింద్, జై భారత్, జై షో, టాటా.